నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా భీమసేన ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అలాగే పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున పూజ, వ్రతం అలాగే ఉపవాసం గురించి లాస్ట్ వీడియోలో అయితే నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు అయితే నేను ఇంట్లో చక్కగా ఈ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ నిర్జల ఏకాదశిని ఇంట్లో అయితే చక్కగా జరుపుకున్నాను. ఆ వీడియోనైతే మీతో షేర్ చేయబోతున్నాను. ఆ శ్రీమన్నారాయణుడి కృపా కటాక్షాలు మనందరిపైన మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా నిర్జల ఉపవాసం అయితే చేయాలి. ఈ ఉపవాసాన్ని స్వయంగా భీమసేనుడు ఆచరించాడు కాబట్టి ఈ ఏకాదశికి భీమసేన ఏకాదశిని కూడా పిలుస్తారు. ఈ నిర్జల ఏకాదశి గురించి అలాగే ఉపవాసాల గురించి నేను లాస్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను. ఒకసారి చూడండి. నేనైతే ఇక ఏకాదశి రోజు బ్రహ్మముహూర్త సమయంలోనే నిద్ర అయితే లేచాను. అంటే 3:30 కల్లా నేను నిద్ర లేచేశాను. ఇక్కడ ప్రశాంతంగా కొద్దిసేపు క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది క్లైమేట్ కానీ మన సరౌండింగ్స్ కానీ ఎటువంటి సౌండ్ పొల్యూషన్స్ లేకుండా ఓన్లీ మనకు ఆ కీటకాల శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. గాలి కూడా చాలా చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ సమయంలో. నేనైతే ముందు రోజు రాత్రి పూజ కోసమని తెచ్చుకున్న పువ్వులనైతే ఫ్రిడ్జ్లో పెట్టకుండా తాడుకైతే బయట చల్లటి గాలికైతే కట్టి ఉంచేశాను. ఇక నేను ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తర్వాత ఇంటి ముందైతే చక్కగా ముగ్గునైతే వేసుకుంటున్నాను. ముగ్గు వేయడం అయిపోవంగానే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అయితే చేసేసి చక్కగా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే పూజకు కావలసిన పుష్పాలు అలాగే మిగతా సామాగ్రి అంతా నేను సిద్ధమైతే చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను మల్లె పువ్వులు అలాగే జాజి పువ్వులు, తులసి దళాలు అలాగే చేమంతులునైతే తెచ్చుకున్నాను. వాటి సువాసన ఉదయాన్నే ఇల్లంతా ఎంత పరిమళభరితంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడైతే నేను దేవుడి గదిని మెల్లగా ఓపెన్ చేసి స్వామివారిని నిద్ర లేపడానికి అయితే వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ వెంకటేశ్వర సుప్రభాతాన్ని అయితే ప్లే చేసుకుని ఆ సుప్రభాతాన్ని వింటూ నేను స్వామివారికి మంగళ స్నానానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ అలాగే పూజా గదంతటిని కూడా ఒకసారి చక్కగా శుభ్రమైతే చేసుకుంటున్నాను. ఇక్కడ స్వామివారికి మంగళ స్నానం ఆచరించిన తర్వాత స్వామివారిని చక్కగా సువాసనాభరితమైన పుష్పాలతో ఇప్పుడైతే నేను అలంకరించబోతున్నాను. స్వామివారితో పాటు లక్ష్మీ అమ్మకి అలాగే గణపతి అయ్యకు కూడా మంగళ స్నానం అయితే ఆచరించాను. తర్వాత వీరి ముగ్గురిని ఈ విధంగా మందిరంలో స్థాపించి ఇప్పుడు వీరికి పుష్పాలంకరణ అయితే చేయబోతున్నాను.
వెంకటేశ్వర స్వామికి సువాసనాభరితమైన పుష్పాలతో అలంకరించుకోవడం అంటే చాలా ప్రీతికరం. అలాగే ఆయన అభిషేక ప్రియుడు కూడా. చూసారా, ఇలా పుష్పాలతో అలంకరించిన తర్వాత స్వామివారు చూడటానికి ఎంత అందంగా ఉన్నారో. నాకైతే మనసుకు ఎంతో భక్తిభావం అయితే కలిగింది. చూడటానికి 2 కళ్ళు నిండుగా అనిపించింది. స్వామివార్లని చక్కగా పువ్వులతో అలంకరించడం అయిపోయిన తర్వాత ఇక నేనైతే ఇక్కడ పూజా మందిరంలో కొంచెం ప్లేస్ ఉందన్నమాట. అక్కడ చక్కగా ఒక చిన్నటి ముగ్గునైతే వేసుకుంటున్నాను. మన ఇంట్లో పూజా మందిరం అనేది ఎప్పుడు కలకలలాడుతూ ఎంతో సువాసన భరితంగా ఉండేలాగా చూసుకోవడం మాత్రం మన ఆడవారి బాధ్యతే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గడప లక్ష్మీ పూజనైతే ఆచరించడానికైతే మనము గడప దగ్గరికి వెళ్దాం పదండి. నేనైతే ఇక్కడ స్వామివారికి ఈరోజు అటుకులు, బెల్లము, అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయనైతే నేను సమర్పించబోతున్నాను. పూజా మందిరంలో మనమైతే నిత్య పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా రాగి చెంబులో నీళ్ళనైతే నింపి ఈ విధంగా అయితే మనము ఎప్పుడూ పూజా మందిరంలో ఉంచాలి. నైవేద్యం ఒకరోజు వీలు కుదురుతుంది, ఒకరోజు కుదరదు. అయినప్పటికీ రాగి చెంబులో నీటిని మాత్రం పెట్టడం అనేది చాలా మంచిది. ఇప్పుడైతే ఇక్కడ నేను స్వామివారికి ధూపాన్ని అయితే సమర్పిస్తున్నాను. స్వామివారికి ధూపం సమర్పించిన తర్వాత ఇలా ఇల్లంతా కూడా ధూపాన్ని అయితే వేసుకున్నాను. ఈ ధూపం తాలూకు సువాసన అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తగ్గించి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి చాలా చక్కటి రెమెడీ అన్నమాట. నా ఈ పనులన్నీ అయిపోయేసరికి మా వారు కూడా చక్కగా లేచి స్నానం చేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసారు. నేనైతే ఆయన దగ్గర స్వామివారికి టెంకాయనైతే సమర్పించి హారతినైతే ఇప్పించాను. ఇలా జరిగింది మా నిర్జల ఏకాదశి రోజు ఉదయపు పూజ. నేనైతే పూజ తర్వాత మా వారిని ఆఫీస్కి అయితే పంపించేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని స్వామివారి ముందు విష్ణు సహస్రనామ పారాయణం అయితే చేసుకున్నాను. అలాగే గోవింద నామాలు కూడా చదువుకొని నా పూజనైతే ముగించుకున్నాను. నేనైతే ఈరోజు రాత్రి వరకు నిర్జల ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాను.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి నిర్జల ఏకాదశి పూజ వ్లాగ్. చివరిగా ఒక్క మాట, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.